congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. మేడం మేడం ఐ లవ్ యూ మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం. మరి పెళ్లి చేసుకుంటావా? మేడం పెళ్ళి ఏం చేసావు రమ్య? అమ్మా నీ ఎంత నిజమేనా? నిజంగానే మామూలు పెళ్లి చేసుకుంటా? ఏంటి నానా నువ్వు ఎప్పుడు వచ్చావు? మీ ఇందాకే వచ్చేలారా? నాన్నే. మా నాన్న రజనీకాంత్. ఏం మాట్లాడేంటమ్మా? నిజంగానే మామూలు పెళ్లి చేసుకుంటా? చూడటానికి మా అలాగే ఎడ్యుకేటెడ్ లో ఉన్నావు. ఉద్యోగం గట్రా ఉందా? నాన్న ఆమె మా మేడం, నేను ఆమె దగ్గర పని చేస్తున్నాను. ఒరే లింగం, మేడం మేడం అని ఉద్యోగం ఇచ్చినా పడేసారా? అవును, ఇంతకీ నెలకి మనకి జీతం 25,000 ఉంటుందా? నాన్న ఏంట్రా మాట్లాడి ఎలాంటి విషయాలు మాట్లాడకపోతే ఎలాగా? చెప్పమ్మా. 80,000. 8,000? నాన్న 80,000. 80,000 లేకపోతే నీకులా 15,000 20,000 చించు మొహందని తీసుకొస్తా అనుకున్నావేంటి? మన సెలక్షన్ అలా ఉంటది. సరే నాకు ఓకే 80,000 అంటే. నేను ఫిక్స్, నువ్వే నా కోళ్ళ పిల్లవే. ఫిక్స్ అంట మా నాన్నకి ఓకే. థ్యాంక్ యూ అంకల్, థ్యాంక్ యూ. అంకల్ కూడా ఓకే అనేసారు. సో నో టెన్షన్ అనమాట. టెన్షన్ దేనికమ్మా? చూడడానికి బాగానే ఉన్నావు, పెళ్లి ఒప్పుకుంటాను కదా. పైగా 80,000 జీతం అంటున్నావు. ఇప్పుడు మాట్లాడుంటావు మీ వాళ్ళతో. అసలు పెళ్లి విషయంలో అస్సలు ఎలాంటి ఆలోచన చేయకూడదమ్మా, అర్థమైందా? ఎందుకంటే వారంలో పెళ్లి పోలి, వచ్చే నెల జీతం నువ్వు మా ఇంట్లోనే ఎత్తాలి. వావ్, వారంలో పెళ్ళంట అనసూయ. యా ఓకే ఓకే. ఈ అమ్మాయి అంటారా పెళ్లి దీనికంటే ఫీల్ అయిపోతుంది అంటే ఇదంతా సెట్ చేసింది ఆ పిల్లలే. చెప్పమ్మా, ఏం మాట్లాడలేదు? ఏమైనా ఇబ్బంది ఉందా? అవును అంకల్, వాళ్ళ ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉంది. అంటే వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజ్ ఒప్పుకోరు. సో చిన్నగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అని. రిజిస్టర్ మ్యారేజ్? సంతకాల పెళ్లి. సంతకాల పెళ్లి. సంతకాల పెళ్ళ? అదేంటమ్మా, మాటి మాటి చేసుకునేది కాదు కదా పెళ్ళి అంటే. మీ ఇంట్లో ఒప్పుకోకపోతే చెప్పమ్మా, మా బస్తీలో దోముగా సితకేస్తాం. అంత ఖర్చు పెట్టేందుకు? ఆ డబ్బులు దాచి ఏమైనా మంచి వస్తువులు కొనుక్కోవచ్చు కదా అని అనసూయ ఆలోచన. అరే లింగా, నా కోళ్ళ పిల్ల మామూలుగా తెలియదట్లేవురా. సూపర్. మరి మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? ఇంతకీ కోళ్ళ పిల్ల పేరేంటో? అంటే ఉండమ్మా, మాటి మాటికి సోడా బుడ్డి కలవద్దలు వేసుకునే. నువ్వు చెప్పమ్మా. అనసూయ సిరికొండ. రే లింగా, పేరులోని సిరి ఉందంటే మనకు సుడి మామూలుగా తిరగదురా. మరే చెప్పమ్మా, ఎప్పుడు పెట్టుకున్నా సంతకాల పెళ్ళి? అంటే అంకల్, దానికి ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ లో వాళ్ళకు డేట్ ఇస్తారు. ఆ డేట్ లోనే వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. అవునా? అదేదో తొందరగా చేసేమ్మా, అస్సలు ఆలోచన చేయదు. ఎందుకంటే మరి వచ్చే నెల జీతం మా ఇంట్లోనే ఎత్తాలి. ఇట్లాంటి విషయాలు అస్సలు ఆలస్యం చేయకూడదు. ఒరే, ఈ అమ్మాయి కూడా బాగా ఉంది. నీ సెలక్షన్ అయినా ఏంటి? నాన్న వెళ్దామా? ఓకే అంకల్, మేము అప్లికేషన్ పని మీద ఉంటాము. అప్పుడేనా? కొంతసేపు ఉండొచ్చు కదా మేడం. అంటే అప్లికేషన్ పని కదా, సో. సరేనమ్మా, ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయితే నాతో చెప్పండి. ఎందుకంటే అది పెళ్లిది తొందరగా అయిపోతే వచ్చే నెల జీతం మా ఇంట్లో ఎత్తాలి కదా. పనుల విషయంలో ఏమైనా సాయం కావాలంటే మొహమాట పడకండి, నేను చూసుకుంటా. అమ్మా సిరికొండ. వాట్ ద ఫక్? రే, కోళ్ళ పిల్లకి కూడా తెలిసిపోయింది మనం పెద్ద పక్క వెళ్ళమని. ఇదిగోమ్మా తీసుకో. పెద్దానికి నువ్వు దాన్ని తీసుకో. పర్లేదు ఉంచమ్మా. దేనికి? జాకెట్ ముగ్గు కానీ మ్యాచింగ్ గాజులు కానీ తీసుకోమా. ఎందుకంటే కోడల పిల్లని ఉత్తి చేతిలో పంపించడం మా పద్ధతి కాదు. ఇదిగో సోడబుడ్డి, మా కోడల పిల్లలు తీసుకెళ్ళి మ్యాచింగ్ గాజులు కానీ జాకెట్ ముగ్గు కానీ కొనిపెట్టు. సరే మేడం. బాయ్ బాయ్ మేడం. అరే లింగా, నువ్వు మామూలు కొడుకు కాదు, దొంగన కొడుకు. మాట్లాడు అనసూయ. అయినా నువ్వేంటి నన్ను కనీసం మాట్లాడనివ్వకుండా ఆ అంకుల్ ఈ అంకుల్ అని ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నావు? ఇంకా బెటర్ కదా, మనం ఏం చేయకుండా మనకు సెట్ చేస్తున్నాడు అన్ని. యా, బట్ ఇప్పుడు తనతో ఆ ప్రాపర్టీ సైన్ ఎలా చేయిస్తావు? ఐ హ్యావ్ వన్ ఐడియా. అక్కడ అటెండర్ గారితో మాట్లాడి మ్యారేజ్ సర్టిఫికేట్స్ పక్కన ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా పెట్టిస్తా. సో నువ్వు సైన్ చేసినప్పుడు ఎలాగో వాడు కూడా సైన్ చేస్తాడు. సో మీ మ్యారేజ్తో పాటు ప్రాపర్టీ సైన్ కూడా అయిపోతుంది. ద నెక్స్ట్ మూమెంట్ నీకు ఆఫీస్ నుంచి అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోవచ్చు. అంతే, మ్యాటర్ క్లోజ్. ఏమంటావు? సౌండ్స్ కూల్, బట్ విల్ ఇట్ హ్యాపెన్? వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ అనసూయ, నువ్వెందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఏమో తెలీదు. మేబీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎమోషన్స్ అనేమో.
అనసూయ కొంప తీసి నీకు అతని మీదేమన్నా ఇంట్రెస్ట్? ఆర్ యూ మ్యాడ్? నో వే. దెన్ నీకు జీరో కన్సర్న్ ఉన్నప్పుడు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు తన గురించి? అండ్ వాడేం పెద్ద వర్తీ క్యాండిడేట్ అనిపించట్లేదు. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి శాలరీ మీద డిపెండ్ అవుదాం అనుకుంటున్నాడు. సో వాడికి ఇలా చేయడంలో తప్పేం లేదు. అండ్ నువ్వు అతనికి ఓపెన్గా అన్నీ చెప్పేస్తాను మాత్రం ఒప్పుకోకు, బికాజ్ మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది మనం. ఓకేనా? సరే, నువ్వైతే ఆ పనిలో ఉండు. ఐ విల్ లుక్ ఇన్ టు ద రిమైనింగ్ స్టఫ్ దెన్. సరే. ఓకే. నానా ఒరే లింగా, ఆ, నువ్వు పెద్ద దొంగన కొడుకురా. ఆ? ఎంత పెద్ద దొంగన కొడుకు అంటే అంత పెద్ద దొంగన కొడుకు. ఏమైందానా? ఏమైందా? మేడం మేడం అని పొద్దున్న సాయంత్రం పికప్ డ్రాపులని ఎంటెంట పడి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వచ్చేదాకా ఈ నాన్నకి చెప్పాలనిపించలేదురా? అంటే ఇది నాకు కూడా తెలియదు నానా. ఆ రమ్య ఉంది చూడు, డెస్టినీ ఇదంతా. అంటే అంటే డెస్టినీ అట్లా జరిగిపోద్ది అంతే. ఫోన్లే వదిలే నానా, ఏదైతే ఏంటి, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? చాలా సంతోషంగా ఉన్నాను రా. నేనేం చేసినా అది నీ సంతోషం కోసమే నాన్న. 10 కాదు, 20 కాదు, 80,000. రే లింగా, కాసేపు జీవితం గురించి పక్కనెట్టి జీవితం గురించి మాట్లాడుకుందాం రా. ఏదేమైనా అమ్మాయి మాత్రం లక్షణంగా ఉందిరా. అచ్చం మీ అమ్మలాగే. నానా, మేడం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటే డ్రైవర్గా అడివి నీకు నేను అవసరమా అని అనకుండా పెళ్లి చేసుకుందామా అని అన్నా చూడు నానా. ఎంత మంచి మనసు ఉంటే అలా అంటారు నానా. రే, మీ అమ్మ కూడా ప్రేమిస్తున్నానంటే నీ స్థాయి ఎక్కడా నా స్థాయి ఎక్కడా అనకుండా, నువ్వెక్కడా నేనెక్కడా అనకుండా పెళ్లి చేసుకుందాం అందరా. మీ అమ్మలాగే ఈ అమ్మాయి కూడా. నానా, మొన్న మా మేడం నవ్వింది నాన్న. ఆ మొహంలో కళ ఉంది చూడు, ఆకాశం అంత కళ నాన్న. రే, నీకు కూడా చెప్పనా? మీ అమ్మ నవ్వితే పొన్నమ రోజు సందమామలో ఉన్నంత తెలుగు ఉంటుంది, అంత కళ ఉంటుంది. నానా, ఏంటి నాన్న నాకు ఇది? రే, నువ్వు మీ ఆవిడ గురించి చెప్తున్నావు, నేను మా ఆవిడ గురించి చెప్తున్నాను. రే లింగా, మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత మీ అమ్మ తర్వాత మన ఇంట్లో ఒక ఆడపిల్ల అడుగు పెడుతుందిరా. ఒక ఆడపిల్ల అడుగు పెడితే ఎలా ఉంటుందో తెలుసురా? గుమ్మంలోకి మంచి ముగ్గు వస్తుంది, మన కంచంలోకి మంచి కూడు వస్తుంది, దేవుడి దగ్గర దీపం వస్తుంది, మొత్తానికి ఇంటికే మంచి కళ వస్తుంది. అవునరా, కోడల పిల్లకి వంట అవి వచ్చా? ఏమో నాన్న, అవన్నీ నేను అడగలేదు. పర్లేదురా, అమ్మాయి సంపాదిస్తుంది, మనం వండి పెడదాం. మొత్తానికి నేను అనుకున్నట్టు నీకు తోడు దొరికింది. నువ్వు మీ ఆవిడ సంతోషంగా ఉండాలిరా. ఏనా నువ్వు తాగినప్పుడు ఒకలా మాట్లాడతావు, తాగినప్పుడు ఒకలా మాట్లాడతావు. నాకేం అర్థం కావట్లేదు. నేను సంతోషంగానే ఉంటానులే కానీ దా మందేద్దాం. వద్దురా, మీ అమ్మ గురించి ఆలోచన వస్తే మనసంతా అలా అయిపోద్ది, మందేయాలనిపిస్తుంది. సర్లేరా, తాగేసి జాగ్రత్తగా వచ్చే. నానా ఆగినానా? జాగ్రత్త. మేడం, ఇప్పుడు కూడా వెనకాలేండి మేడం, ముందు కూర్చోవచ్చు కదా. అప్పుడంటే నేను డ్రైవరు, మీరు మేడం. ఇప్పుడు మనం లవర్స్ కదా. రామలింగం, మర్చిపోయాను చిన్న మాట. అబ్బా, రామలింగం అని పిలుస్తుంటే ఎంత బాగుందో తెలుసా మేడం? చెప్పండి, ఏం మర్చిపోయారు? అది మన పెళ్లి గురించి ఆఫీస్లో అప్పుడిప్పుడే ఎవరికి చెప్పొద్దు. ఏంటి మేడం మీరు
సంతకాలు పెళ్ళి అంటారు, ఎవరిని పిలవద్దు అంటారు, ఇప్పుడేమో ఎవరికి చెప్పొద్దు అంటారు. ఏంటి మేడం ఇది? అలా కాదు రామలింగం, ఏదైనా మంచి టైం చూసుకొని రిసెప్షన్లో ఏమైనా ప్లాన్ చేద్దాం. అదేదో ఇప్పుడే చేద్దాం కదా. అంటే 1 వీక్లో నాకు వేరే జాబ్ ఆఫర్ వస్తుంది, సో దానికి షిఫ్ట్ అవుతాను కదా. అర్థమైంది. వాళ్ళకి వీళ్ళకి వేరువేరుగా ఇవ్వడం ఎందుకు, డబ్బులు బొక్క ఇద్దరికి కలిపి ఒకేసారి ఇచ్చేద్దాం అంటారు, అంతే కదా? అంతే అంతే. యా, ఆ రజనీకాంత్ అన్నట్టు కలిసిపోతారు, మాలో కలిసిపోతారు. ఓకే. యా. మేడం మేడం ఒక్కసారి. ఏంటి? మేడం సాయంత్రం మీ పని అయిపోయిన తర్వాత అలా ఎక్కడికైనా బయటికి వెళ్దామా? అంటే తినడానికి. యాక్చువల్లీ రామలింగం, నాకు ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది, అది పర్లేదు మేడం, ఎంతసేపు వెయిట్ చేస్తాను. పర్లేదు, నువ్వెందుకు వెయిట్ చేయడం? నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాం. మేడం మేడం ప్లీజ్ మేడం, ఎలానో 2 రోజుల్లో పెళ్ళి అయిపోతుంది కదా, పెళ్ళికి ముందు కనీసం ఒకసారి కూడా బయటికి వెళ్ళకపోతే ఎలా మేడం? మేడం 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 మీరు వస్తున్నారు 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 అంతే. మేడం 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 ప్లీజ్ మేడం, మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే. మా ఉజ్జి మేడం. ఈ మ్యాటర్ ఏంటి, ఏదో తేడా కొడుతుంది. ఏమైంది మామ? ఈ మ్యాటర్ ఏంటో తెలుస్తా. హాయ్ కిషోర్. యూ విజిట్ మీ? యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ హ్యావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. రామలింగానికి రీప్లేస్మెంట్గా ఇంకో అతను దొరికాడు, సో వీ కెన్ కిక్ హిమ్ అవుట్ అనమాట. బట్ వై కిషోర్? దట్స్ ఫైన్, విల్ కంటిన్యూ విత్ హిమ్, నాట్ ఎ ప్రాబ్లం. ఆర్ యూ ష్యూర్? అంటే ఈజ్ ఓకే ఫర్ యూ? యా. బట్ ఇట్స్ నాట్ యువర్ నేచర్ అన్సూయ. ఓకే, యాజ్ యూ విష్. ఓకే. హుర్రే నీల్చొక్క, మీ మేడం ఎదురా లేరుగా? అనసూయ మేడం రా. ఎప్పుడో వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోయిందా? అదేంటి? హలో, ఏమన్నావు వాడిని? ఎవరిని? అదే రామలింగం గారిని. రామలింగాన్ని. ఎందుకు, ఏమైంది? నిన్ను పెళ్లి చూసుకోవడంట చూడు ఇప్పుడు. అదే ఎందుకు? అదే ఇవాళ సాయంత్రం నిన్ను బయటికి రమ్మంటే నువ్వు రాలేదంట కదా. వాట్ ద హెల్, ఎక్కడున్నాడు ఇప్పుడు వాడు? అదంతా కాదు, నువ్వు ఇప్పుడు ఫస్ట్ మా ఇంటికి రా. సరే ఉండి వస్తున్నా. ఇప్పుడైనా చెప్పు. సారీ చెప్పు, పర్లేదు చెప్పు. సారీ. చూసావా, కొంచెమైనా బాధో ప్రేమో ఆఖరికి పశ్చాత్తాపం కూడా లేదు. కష్టం ఇలా అయితే. మంచిగా చెప్పు. రామలింగం సారీ. అబే లేదు, మీ కళలో ఎక్కడా బాధ ఉందా? అరే చెప్పకుండా వెళ్ళిపోయాను, వాడు బాధపడ్డాడో లేదో అని లేదు. ఇగో రమ్య, మనం తప్పు చేసామనుకో, అవతల చెప్పడానికి వెళ్ళినప్పుడు మనకు నోటి నుంచి మాట వస్తుందా రాదా? చెప్పు, మాట వస్తుందా రాదా? రాదు. మరి ఆవిడ చూడు, రామలింగం అంట, సారీ అంట. ప్రేమతో చెప్పమను. కొంచెం లవ్తో చెప్పు. చెప్పు. ఇప్పుడు చెప్తుంది. రామలింగం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అన్నట్లేదు, ముస్టేసిందండి ఆవిడ. అబ్బే అవదు, ఇదేమో అవదు. రామలింగం, నిన్న నాకు హెల్త్ బాగాలేదు, హెడేక్గా ఉంది, అందుకే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాను. నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు అక్కడ లేవు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇది నేను చేసిన తప్ప? ఇది కూడా అర్థం చేసుకోలేవా? అయ్యో మేడం, నేను నిజంగా ఫీల్ అయిన అనుకున్నారా? పెళ్ళికి ముందు ఎలాగో డేట్ లేదు కదా, కనీసం ఇలా అయితే గొడవ ముచ్చటో అవుతుందని ఇలా చేశా. ఏ రమ్య, నిజంగానే నమ్మేశారా? జోకా? అమ్మా రమ్య, ఒకసారి ట్రా అమ్మా. మీ ఇద్దరు మాట్లాడుతుండే నేను వెళ్ళేసి వస్తా. ఎక్కడికి? ఏదో మాట్లాడే. కొంచెం లేట్గానే రండి, పర్లేదు. మేడం. వాట్? మేడం, మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తారులేండి, ప్రేమించి ఏం చేస్తారు? అంటే మేడం, మనం ఇప్పుడు ప్రేమలో ఉన్నాం కదా,
ఆ? మ్. ఆ. మరి నాకు ముద్దెత్తారా? అంటే మన ఇంగ్లీష్ సినిమాల్లో మూతిట్టేయడం కాదు, అది చిన్నపిల్లలకి ఇస్తారే బొగ్గు మీద, అలా పెట్టండి. మేడం మేడం ఏమైంది? ఇదిగో తీసుకోండి. ఇదేంటి? మేడం మీకోసం బట్టలు తీసుకొచ్చాను మేడం, మన సంతకాల పెళ్లి రోజు. మీరు ఇది కట్టుకోండి. ఓకే. చూసారా ఎక్కిలు కూడా అయిపోయాయి. మేడం మరి ఎక్కిలు కూడా అయిపోయాయి కదా, ఇప్పుడు ముద్దెత్తారా? మేడం నేను వెళ్ళొస్తానే. గాడ్. హలో మేడం. ఎక్కడా? మేడం ఇంటి బయట మేడం. బయట అంటే ఎక్కడా? మేడం ఇంటి బయట అంటే ఇంటి బయట కాదు, ఇక్కడ బోనాలు అమ్ముతున్నారు, ఆడున్నా. సరే ఉండి వస్తున్నా. త్వరగా రండి మేడం, ఎంతసేపు? అదే మా అమ్మాయి చూడరా ఎంత బాగుందో. మేడం చాలా బాగున్నారు మేడం, అదిరిపోయారు. నేను ఇచ్చిన చీర కట్టుకుంటే బాగున్నారు. హలో, వెళ్దామా? మేడం ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తానా? ఏంటిది? మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, అక్కడ ఎదవల దిష్టి తగిలేలా ఉంది, అందుకే చిన్న దిష్టి సుక్కెట్టాను. సరే వెళ్దాం పద. మేడం వెనకాల కాకుండా ముందు కూర్చోండి మేడం, అంటే ఎలానో పెళ్ళి అయిపోతుంది కదా, ముందు కూర్చోండి మేడం ప్లీజ్. రామలింగం మనకి టైం లేదు, ప్లీజ్ వెళ్దాం పద. పదండి మేడం. ఇప్పుడు బాగున్నారు మేడం, ఇప్పుడు ఏ ఎదవ దిష్టి మీకు తగలదు. మేడం ఏంటి మేడం మూత అలా పెట్టుకుని కూర్చుంటారు, ఏదైనా చెప్పండి, ఇంకో గంటలో మన పెళ్ళి మేడం. ఏం లేదు రామలింగం, కొంచెం టెన్షన్గా ఉందంతే. టెన్షనా? అన్నట్టు మేడం మీకు మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశా, మీ టెన్షన్ దెబ్బకి ఎగిరిపోద్ది అంతే. అది చూడంగానే మీ దగ్గర గంతేస్తారు తెలుసా? ఏంటది? అబ్బా అప్పుడే చెప్పేద్దాం అనుకున్నారా? మన సంతకాలు అయ్యే లోపు చెప్తా. అయ్యి పెళ్ళి కల వచ్చేసింది రాలింగా, మేడంని తెచ్చేసావు రాలింగా. నానా అమ్మా సిరికొండ భాస్కం కట్టుకుంటావేంటి? ఆ సాంప్రదాయం కాదేమో నాన్న. ఏమైంది అనసూయ? మేడం నన్ను పెళ్ళి. ఏమైంది? వాట్ ద హెల్ ఈజ్ రాంగ్ విత్ హిమ్? ఏదో సర్ప్రైజ్ అంటున్నాడు, మళ్ళీ ఇంకో టెన్షన్. చీరో గాజులు అయి ఉండదులే, మనం పట్టించుకో మాకు. అక్కడంతా మాట్లాడి సెట్ చేశాను, కానీ ఆఫీసర్ గాడే సైకోలా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఇది పెళ్లి సంతకాలు పెట్టేది, విడాకుల సంతకాలు కాదు. ఎందుకు వస్తారయ్యా? వెళ్ళండి వెళ్ళండి. ఎందుకు పుడతారో తెలియదు. నెక్స్ట్ ఎవరమ్మా? అనసూయ సిరికొండ.
మడతల రామలింగం ఎవరమ్మా వచ్చేయండి. ప్రెసెంట్ సార్. పద పద. వచ్చేయండి వచ్చేయండి అమ్మా వచ్చేయండి. రామ్మా త్వరగా రా. పదండి మేడం. పెట్టేయండి. నానా నేను పెళ్లి కొడుకు నేను. ఎవరో ఒకరయ్యా తగలానండి. ఫస్ట్ అనసూయ నువ్వు పెట్టేసాయమ్మా. పెట్టండి మేడం. నానా సంతకాలు చూసారా మేడం, ఒక్క సంతకంతో పర్లేదు పెట్టేసి. మీకు డ్రైవర్గా వచ్చా. ఈ సంతకంతో ఏకంగా మీ జీవితంలో వచ్చేస్తున్నాను. ఉద్యోగాన్ని సంతకం పెట్టింది నేను. ఇప్పుడు ఏనెందుకులే. నువ్వు పెట్టవయ్యా. కానీ కానీ ఇదిగో లింగం. హలో నానా అయిపోయిందన్న పెళ్ళి. ఇక్కడ ఒకటి. రామ లింగం. మేడం ఇంకెన్ని మేడం? ప్లీజ్. సంతకాలు పెళ్ళన్నాక మాత్రం సంతకాలు ఉంటాయి. నువ్వు ఇలాగే విసిగిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. గాడిదా పెట్టు ఫోను పెట్టు. బాబు రామలింగం, అర్థమైంది, అంతా అర్థమైంది. చాలా సంతోషం. మేడం మీరిద్దరు నాకేం తెలియదు అనుకుంటున్నారు కదా, నాకంతా తెలిసిపోయింది. ఏంటి? అదే మీరు 2 రోజుల నుంచి ఎందుకు ఇలా బాధపడుతున్నారని నాకు అర్థమైపోయింది. నేను కూడా తెగ ఆలోచించా ఏమై ఉంటుందా అని. అప్పుడు అర్థమైంది సొంత వాళ్ళు లేరనే కదా మీరు ఎంత బాధపడుతున్నారు. అందుకే ఏదైతే అది అవుతుందని రాత్రి బుల్బుల్ గాతో తేల్చేశాను. ఆయన వచ్చేసారు. ఏ రమ్య ఎలాగొంది సర్ప్రైజ్? బాగుంది. మా ఓడు ఎలాంటి సర్ప్రైజ్ వచ్చినా అలాగే ఉంటుంది మరి. అయిపోయా మీ సంక్రాంతి సీన్లు అయిపోయా? సంతకాలు పెడదామా? అయినా ఇదేంటిది ప్రాపర్టీ పేపర్స్ ఇక్కడ ఉన్నాయండి. సుబ్బా ఈ పేపర్లను తీసాయి. ఇంకా పెళ్ళి అయిపోయింది. పెళ్ళిపోయినట్టండి. పెళ్ళి అయిపోయింది. పెళ్ళిపోయిందంట. ఇంకా దండలు మార్చుకోండి. పెళ్ళి అయిపోయింది. అయిపోయింది అంతా. అమ్మా అనసూయ, దండలు మార్చుకోండి అమ్మా. నిన్నే దండలు మార్చుకోండి. ఏంటమ్మా మార్చుకోండి, ఎంతసేపు చేస్తారు? 100 పెళ్ళిళ్ళు ఉన్నాయి, మీ పెళ్ళి ఒకటే అనుకున్నారా? కానీ ఇంకేంటి తొందరగా దండలు వేసుకోండి. ఫోటో అమ్మా వచ్చేయండి, ఫోటో తీసుకోండి అమ్మా. కొంచెం దగ్గరికి. అనసూయ స్మైల్. నవ్వమ్మా నవ్వు. మేడం నవ్వండి మేడం, మనకు పెళ్ళయింది. నవ్వంట నవ్వమ్మా. ఏమన్నా మోల్సింగ్ గారు మీరు కూడా వచ్చి ఫోటో దిగండి. వద్దులేండి పర్లేదు, ఏదో బెటర్. అమ్మా అనసూయ, ఏది ఏమైనా నువ్వు అనుకున్నట్టుగానే పెళ్లి జరిగింది. ఏమయ్యా రామలింగం, డ్రైవర్గా వచ్చి ఇంటర్లుడుగా సెటిల్ అయ్యావు. పెద్ద మచ్చేసుకొని పుట్టావయ్యా. ఊరుకో బెదరు, మా ఫక్కావు కానీ ఇంటర్లుడిగా తెచ్చుకున్నాడు. నువ్వు ఎంత పెద్ద ఫక్కాఫ్ మచ్చేసి పుట్టావు. ఏమయ్యా రామలింగం, ఈ రోజు నుంచి మా అమ్మాయి బాధ్యత నీది. మేడం వెళ్దామా? ఎక్కడికి? ఇంకెక్కడికి? అత్తారింటికి. వాట్? అదేంటి మేడం, పెళ్ళైన తర్వాత ఇంటికే కదా వెళ్ళేది. అంటే హనీమూన్ అని ప్లాన్ చేద్దాం అనుకుందా? పర్లేదు మేడం, మెల్లిగా అది కూడా చేద్దాం. యూ మైండ్ యువర్ బిజినెస్. ఏంటి మేడం బుల్బుల్ గారు ఒప్పుకున్నారు, పెళ్ళి అయిపోయింది, ఇంకా అలా ఉంటారేంటి? 1 minute. నానా ఇగో తప్పదు, నువ్వు వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి. మీ మామ వస్తాడని ఎక్స్పెక్ట్ చేసాం. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో రామలింగానికి ఇలా ప్రాపర్టీ గురించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పేస్తే అప్పుడు. బట్ రమ్య వాళ్ళింటికి నేను వెళ్ళడం ఏంటి? ట్రై టు అండర్స్టాండ్ దట్. 1 minute. లీగల్గా నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి యు ఆర్ మ్యారీడ్ టు హిమ్ అండ్ యు ఆర్ హిస్ వైఫ్ నౌ. రమ్య, బట్ దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ షుడ్ హ్యాపెన్. రిలాక్స్. ఒక 2 days ఓపిక పట్టు. వి విల్ సార్ట్ ఇట్ అవుట్ ఎవ్రీథింగ్. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే యు ఆర్ కంప్లీట్లీ లాక్డ్. నీకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. మేడం ఏ రమ్య, ఎప్పటికైనా వదిలే మా మేడంని. వెళ్ళేది మాకు అయిపోయింది. మేడం రండి మేడం. మేడం వెళ్దామా? పదమ్మా పదండి. మేడం ఎక్కండి. వాట్? ఏంటి ఇలానా? పెళ్ళైన తర్వాత అత్తారింటికే కదా వెళ్ళాలి. వెళ్ళమ్మా మేడం, ఎక్కండి. బయలుదేరమ్మా. అయ్యో చెప్పు. అలా అనకూడదమ్మా, బయలుదేరమ్మా. మేడం ఎక్కండి మేడం, రండి మేడం. వచ్చి బండి ఎక్కమ్మా. మేడం ఎక్కండి మేడం. రామలింగా
అబ్బా మేడం